భోగి పర్వదినం స్యాద్ధి నిత్యం భోగస్య దర్శనాత్. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతికి ఇటొకటి అటొకటి, ఇటుపక్క భోగి అటుపక్క కనుము. కనుమ కాదు, కనుము. ఎంతో గొప్ప అయినటువంటి అతిథి మన ఇంటికి అని వస్తుంటే ఏం చేస్తాం? అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో ఆ ప్రదేశాన్ని నుంచి మన ఊరికి దిగిన ప్రదేశానికి మనమే వెళ్ళి ఆయన్ని ఎదురు వెళ్ళి స్వయంగా మనం తెచ్చుకుంటాం. అలాగే సంక్రాంతి పండుగ చాలా గొప్పది కాబట్టి ఆ సంక్రాంతి పండుగ రావడానికి వెనుక నెల రోజుల నుండి స్వయంగా సంక్రాంతిని ఆహ్వానిస్తూ ఇదిగో ఇలా ఈరోజు పండుగ ప్రారంభం సుమా అని చెప్పి భోగి పర్వదినాన్ని ఈ విధంగా జరుపుకుంటాం. అందుకే భోగి నాడు ఏం చేయాలి? లోకంలో పండుగ అని అనగానే ఏదో ప్రత్యేక కార్యక్రమాన్ని దాన్ని టీవీలో పెట్టేసుకుని చూసేసి అయిపోయింది భోగి అని చేతులు దులిపేసుకుంటే సంప్రదాయాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతాం. అలా కాదు. అసలు విధి విధానం ప్రకారం ఏం చేయాలి భోగి రోజున ఆ విశేషాన్ని తెలుసుకుందాం. ఈ పండుగకి భోగి అనే ఎందుకు పేరు పెట్టారో అది కూడా తెలుసుకుందాం. భోగము అంటే ఆనందాన్ని అనుభవించడం అని అర్థం. భోగము అంటే ఆనందాన్ని అనుభవించడం అని అర్థం. ఏ భూమి ఉందో ఆ భూమి నేను చక్కగా పండాను, మంచి ధాన్యాన్ని అందించగలిగాను నా యజమానికి అనే ఆనందాన్ని అనుభవిస్తూ తన భోగితనాన్ని తెలియచేస్తుంది. అలాగే ఏ వృషభం ఉందో బలిసినటువంటి ఎద్దు నేను స్వయంగా ఈ పండిన ధాన్యాన్ని తెచ్చి గాదెల నిండుగా నింపి నా యజమాని కళ్ళలో ఆనందాన్ని స్వయంగా నింపాను నేను అని ఆనందంతో ఆ వృషభం ఆ ఎద్దు భోగాన్ని అనుభవిస్తూ అది భోగి పండుగని చేసుకుంటుంది. ఇంటి ముందు వేలాడదీసినటువంటి ఆ కంకులతో కూడిన చిన్న దుబ్బు, వరి కంకులతో కూడిన చిన్న దుబ్బుని ఇంటి యజమాని వేలాడదీసి పిచ్చుకలన్నీ వచ్చి ఒక్కొక్కసారి అరిచి ఒక్కొక్క చిన్న చిన్న గింజ చొప్పున పట్టుకెడుతూ తన చెల్లెలికి, తన కూతురికి, తన తండ్రికి, తన అమ్మకి ఇలా మామూలుగా అలా అమ్మ కూతురికి, తమ్ముడికి, చెల్లెలికి అందరికీ ఒక్కొక్క గింజ చొప్పున ఇచ్చుకుంటూ ఆ యజమానే మనకి వేళ చక్కగా ఆహారాన్ని పెట్టింది అని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ భోగిని చేసుకుంటుంది చక్కని పిచ్చుక. ఈ ధాన్యాన్ని ఏ భూమి నుంచి స్వయంగా తాను సంపాదించగలిగాడో, ఏ వృషభం ఎద్దు కారణంగా దున్నించడం దగ్గర నుంచి గాదెలకు ధాన్యాన్ని అలా ఎక్కించడం వరకు ఉండేటటువంటి ఈ మొత్తం కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని దానికి కావలసినటువంటి సొమ్ముని వ్యయం చేసి ఏ యజమాని భరించాడో ఆ యజమాని ఈ చక్కని నిండుగా ఉన్నటువంటి గాదెల్ని చూసి ఆయన మంచి ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన కూడా భోగి పర్వదినాన్ని జరుపుకుంటాడు. ఇలా ఉండేటటువంటి భోగాలనన్నిటినీ అందరికీ పంచిపెట్టినటువంటి ఏ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన గురించి మనం ఆనందాన్ని అనుభవిస్తూ పూజ చేసుకుంటే అది నిజమైన భోగి. ఏం చేయాలి భోగి పర్వదినం అన్నాడు? తెల్లవారుజామునే పిల్లలందరినీ లేపాలి. తమ సంతానమైన వాళ్ళందరినీ ఓ వరుసలో కూర్చుండబెట్టి తల్లి వాళ్ళ ఈ బ్రహ్మరంధ్రం ఏ మాడు అంటారో అక్కడ ఇదిగో ఈ 3 వేళ్లలో ఈ వేళ్ళని, ఇది తర్జన్ అంటారు, బెదిరించే వేలు, ఈ వేలుని ఆపి ఈ 2 వేళ్లతో తైలం అంటే తిలల నుండి వచ్చింది. తిలలు అంటే నువ్వులు, నువ్వుల నుంచి వచ్చేటటువంటి దాన్ని మాత్రమే తైలము అని పిలవాలి. ఆ నువ్వుల నూనెతో మాత్రమే ఇదిగో శిరస్సున గట్టిగా ఇలా నొక్కి వచ్చిన శ్లోకమో మంత్రమో స్తోత్రమో కీర్తనో మరొకటో ఏవీ రాకపోతే సుఖంగా ఉండు నాయన అనే చిన్న మాటని కానీ తల్లి అన్నట్టయితే నమాతు
పరదైవతం, తల్లికి మించిన దైవం లేదు. కాబట్టి తల్లి అన్నటువంటి మాట, ఆ మాటలో ఉన్న ప్రతి అక్షరము వేదమంత్రంతో సమానంగా పనిచేసి పిల్లవానికి సంపూర్ణ ఆశీర్వచన భాగ్యం లభిస్తుంది రేపటి రోజున. కాబట్టి ప్రతి తల్లి ఏ పని మనిషికో అప్పచెప్పేసి పోయించేయడం, లేదా నాకు పనుందిరా నీకు నువ్వే ఆ తలంటు పోసేసుకో అనడం కాకుండా, తానే స్వయంగా ఈ 2 వేళ్లతో ఆ నువ్వుల నూనెని ఇక్కడ అద్ది అక్షతలని వేసి చక్కని బొట్టుని పెట్టి దృష్టి దోషం పోయేందుకు అలా హారతిని తీస్తే పిల్లవాని మీద ఉండే దృష్టి దోషం, శనికి సంబంధించినటువంటి దోషం, అలాగే ఆ పిల్లవాడికి తేజస్సుతో పాటు సర్వ అభివృద్ధి కలిగి తీరుతుంది తల్లి మాత్రమే ఆ పనిని చేస్తే. ఒంటి నిండుగా నువ్వుల నూనెని రాయాలి పిల్లలకి. రాస్తే ఆ రాయబడ్డటువంటి నూనె శరీరంలోకి ఇంకుతుంది. ఇంకిన కారణంగా గడియలు గట్టిగా బిగుసుకున్నట్టయితే ఇంట్లో వాటికి నూనెని వేస్తే ఎలా సుఖంగా కదులుతూ ఉంటాయో, అలా శరీరంలో ఉండేటటువంటి సర్వ సంధిబంధాలు అంటే కీళ్ళు అన్నీ కూడా మెత్తన అయి చక్కగా వంగుతూ ఉంటాయి. ముందు నాటికి ముసలితనం నాటికి మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు రాకుండా ఇప్పటి నుంచి వేసుకునేటటువంటి జమ, ఈ నూనెకి సంబంధించిన స్నేహే జిడ్డు, స్నేహే స్నేహం అంటే నూనె. కాబట్టి ఆ నూనెకి సంబంధించిన జిడ్డుతనం శరీరంలోనికి వెళ్ళడం, దాదాపు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కీళ్ల నొప్పులు లేకుండా చేయగలిగిన అమోఘమైన దివ్య ఔషధ విధానాన్ని తల్లి ఈ రోజున చేయాలి. అలా ఆశీర్వచనాన్ని చేసిన తర్వాత నూనె రాసి 1 గంట నానేలా చేయాలి పిల్లల్ని ఆ నూనెతో. ఎలా కుదురుతుందండి? అవకాశం లేదంటే మీ దురదృష్టం, అనుమానం ఏం లేదు. అలా ఒళ్ళంతా వాళ్ళు నూనెని శరీరం లోపలికి ఇంకేంతసేపు నానినట్టయితే శరీరం లోపలికి ఈ నూనె సన్న 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 ఈ శరీరం మీద ఉండే స్వేదరంధ్రాల ద్వారా లోపలికి వెడితే ఆ శరీరం లోపల వ్యాధిని కలిగించేటటువంటి ఏ దుష్పదార్థం అయితే ఉందో అది మనం పొరుగురు వెళ్ళేటటువంటి సందర్భాల్లో కిటికీ తలుపులు, ఇంటి తలుపులు అన్నీ వేసొస్తే ఎలా తిరిగి వచ్చిన రోజున దుర్వాసనగా అనిపిస్తుందో ఇల్లు, కాసేపు తలుపులు తీసేసి ఉంచినట్టయితే శుభ్రమైన గాలి వచ్చాక మళ్ళీ ఎలా ఆనందకరంగా ఇల్లు అవుతుందో, అలా ఇప్పటి వరకు దుమ్ముతో ధూళితో కప్పబడ్డ స్వేదరంధ్రాలన్నీ కూడా ఈ నూనెని బాగా అలా పట్టించిన కారణంగా మెత్తబడి మెల్లగా సన్నగా ఉండేటటువంటి రోమరంధ్రాలు కొద్దిగా తెరుచుకుంటాయి. ఆ తరువాత సున్నిపిండిని కలిపి బలంగా కానీ నలుగు పెట్టి రుద్దినట్టయితే ఆ స్వేదరంధ్రాల మీద ఇంతకుముందు పెట్టినటువంటి నువ్వుల నూనె కారణంగా మెత్తబడ్డటువంటి ప్రతి మట్టి కణము కూడా ఈ నలుగుతో సహా యువతలకి వచ్చి తలుపులు, కిటికీలు అన్నీ తెరవబడ్డ కారణంగా ఏ దుర్వాసన లేకుండా ఇంట్లో ఉండే దుర్వాసన వీధిలోకి వెళ్ళిపోతుందో, స్వచ్ఛమైన ప్రకృతి గాలి లోపలికి లభిస్తుందో, అలా శరీరంలో వ్యాధిని కలిగించేటటువంటి ఏ దుష్పదార్థాలు ఉన్నాయో అవన్నీ రోమరంధ్రాల నుండి యువతలకు వస్తాయి. పరిశీలించండి. ఒంటికి నలుగు పెట్టిన తర్వాత చిరు చెమట పెడుతుంది. ప్రతి వ్యక్తికి కూడా చెమట లోపల వ్యాధిని కలిగించేటటువంటి అదిగో ఆ దుష్పదార్థమే చెమట రూపంలో యువతలకు వస్తుంది. ఈ నలుగు గట్టిగా పెట్టినటువంటి సందర్భంలో రక్తనాళాల గోడలలో అలా పేరుకుపోయినటువంటి కొవ్వు కారణంగా ఎక్కడ రక్త ప్రసరణం సరిగా సాగడం లేదో, బలంగా తల్లి అలా మర్దన చేస్తున్నట్టుగా రుద్దిన కారణంగా నలుగు పెట్టేటప్పుడు మొత్తం లోపల రక్తనాళాల గోడల్లో ఉండేటటువంటి కొవ్వు కూడా మెత్తబడడమే కాక సుఖంగా రక్త ప్రసరణాన్ని చేయించగలుగుతుంది. ఇది భౌతికమైనటువంటి చికిత్స, బాగా గుర్తుంచుకోవాలి. ఇంట్లో యథార్థమైనటువంటి ప్రథమ ఉపాధ్యాయురాలు తల్లి, ప్రథమ వైద్యురాలు కూడా తల్లి. గృహిణి గృహముచ్యతే.
ఓ కార్యాలయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఎలా కార్యాలయ సర్వాధికారిని అడుగుతారో అలా ఇంట్లో ఏదైనా కానీ ఒకళ్ళకి అనారోగ్యం వస్తే అది తల్లి కారణమే అంది శాస్త్రం. అంచేతనే ఆమె ప్రథమ వైద్యురాలు కాబట్టే వైద్యానికి కావలసినటువంటి ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర మొదలైన అన్నిటినీ కూడా ప్రత్యేకంగా ప్రథమ చికిత్సకు ఏర్పాటు చేయబడే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటారే, అట్లా ఆవిడ చేతిలో ఉంచి నువ్వు వంట వండి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించు, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఈ వంటకి కావలసిన దినుసులతో ప్రథమ చికిత్సని చేయవలసింది అని చెప్పింది శాస్త్రం. ఎంత గొప్పదో చూడండి. కాబట్టి తల్లి ఈ విధంగా బలంగా రుద్దినట్టయితే వాళ్ళకి ఆగిన రక్త ప్రసరణం ఎక్కడైనా ఉంటే తిరిగి రక్త ప్రసరణం సుఖంగా అవుతుంది. ఆ మీదట తల నిండుగా కుంకుడు పులుసుని మాత్రమే, అంటే కుంకుడుకాయలని కొట్టినటువంటి పులుసుని మాత్రమే తలకి పట్టించి ఒక్కసారి కాకుండా ఓసారి కొద్ది నురుగొచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించి రెండవసారి కూడా నురుగొచ్చేలా చేసి అప్పుడు కానీ వేడి నీళ్ళని పోసినట్టయితే ఈ కుంకుడికి ఉండేటటువంటి చేదుతనం తలలో శిరోజాలకి పడుతుంది. చేదుతనాన్ని ఇష్టపడవు ఈపెలు, పేలు, ఇతరమైన క్రిములు. అంచేత ఈ తలలో ఉండేటటువంటి అనేక విధమైన వ్యాధికారకమైన క్రిములన్నీ కూడా ఈ చేదుతనానికి పారిపోతాయి. అందుకని తల పరిశుభ్రంగా ఉంటుంది. 3, బలంగా తల మీద తల్లి రుద్దుతున్నటువంటి కారణంగా ఈ పైన మెదడు ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురై ఆ గురైన ఒత్తిడి కారణంగా కళ్ళు చల్లగా పిల్లలకు ఉంటాయి. అందుకే అభ్యంగ స్నానం అయ్యాక, అభ్యంగన స్నానం అనకూడదు, అభ్యంగ స్నానం అయ్యాక పిల్లలకి ఖచ్చితంగా నిద్ర వస్తుంది. వాళ్ళకి నిద్ర వచ్చింది అంటే తల్లి చక్కగా పోసినట్లు యథార్థమైన గుర్తు. ఇలా ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్నానాన్ని చేయిస్తే అది ఆనంద అనుభవాన్ని ఇచ్చేది. కాబట్టి ఇందాక భూమి భోగి పండుగని చేసుకున్నట్టుగా, పిచ్చుకలు భోగి పండుగని చేసుకున్నట్టుగా, వృషభం బలిసిన ఎద్దు భోగి పండుగని చేసుకున్నట్టుగా ఇక్కడ పిల్లలు కూడా ఈ అభ్యంగ స్నానం కారణంగా భోగి పండుగని మొట్టమొదటిదైనటువంటి ఆ కార్యక్రమాన్ని భోగి పండుగగా చేసుకున్నట్టు. ఆ సమయానికి వీధిలో చక్కనైనటువంటి భోగి మంటను ఏర్పాటు చేస్తారు. భోగి మంట అంటే ఇంట్లో అనవసరమైన కర్రలన్నీ పడేయడం, ఇంట్లో ఉండేటటువంటి మొత్తం ఈ అనవసరమైన చెత్త చెదారం అంతా వెళ్ళింది కాబట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకోవడం అని కొత్త మాటలు చెప్తున్నారు. ఇది కాదు. నిజానికి భోగినాడు చేయవలసింది చక్కనైనటువంటి మంట పెట్టడానికి వీలుగా మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఉత్తరేణి, తులసి కట్టి అంటే ఎండిపోయిన తులసి, ఈ ఓషధులు ఏవైతే తమలో నిలువ చేసుకున్న సమిధలు ఉన్నాయో ఆ సమిధలన్నింటినీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు చొప్పున అన్నీ తెచ్చి మధ్యలో పెట్టి ఓ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ చదువుతూ వెలిగించినట్టయితే ఆ ఆదిత్యుని యొక్క శక్తి, దాంతోపాటు ఈ ఉండేటటువంటి సమిధలలో ఉండే అమోఘమైన ఓషధి శక్తి ఆ వెలుగుతున్నటువంటి కారణంగా ధూమరూపంగా, పొగరూపంగా చుట్టూ వ్యాపిస్తుంది. ఏ చలి, మంచు అనేవి బాగా పెద్ద శాతంలో కనిపిస్తాయో ఆ చలికి, మంచుకి ఇష్టంగా పుట్టేస్తాయి లక్షల లక్షల క్రిములు, కీటకాలు, వ్యాధిని కలిగించేవి. శరీరానికి వ్యాధిని కలిగించేటటువంటివి క్రిములు అయితే వాతావరణంలో అలా పెరిగేటటువంటి వ్యాధికారకమైన వాటిని క్రిములు అంది వైద్య శాస్త్రం. ఈ శరీరానికి వ్యాధిని కలిగించే క్రిములు, వాతావరణంలో హానిని కలిగించేందుకు సిద్ధంగా ఉన్న క్రిములు, ఈ రెండూ కూడా ఏ ధూమాన్ని మనం పీలుస్తామో ఆ కారణంగా శరీరం లోపలి క్రిములు నష్టపోతాయి, అంటే ప్రాణాన్ని కోల్పోతాయి. ఆ యజ్ఞధూమంతో సమానమైన అతి ఓషధి శక్తి ఉన్నటువంటి ధూమం కారణంగా క్రిములు వాతావరణంలో కాలుష్యాన్ని కలిగించేవి, వాతావరణంలో హానికారకమైనటువంటి క్రిములు పోతాయి. ఆ మీదట మొట్టమొదట ఈ పొగ వేసినటువంటి కారణంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ
ఇంటికి ఒకరైనా సరే ఆ భోగిమంట చుట్టూ తిరగాలి అని శాస్త్రవచనం. అందుకని ఇంట్లో ఒకరైనా ఆరోగ్యవంతంగా ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని సూచించగలడు. ఆరోగ్యం ఇతరులకి లేనటువంటి సందర్భంలో సేవనైనా చేయగలడు అని. ఇంత చక్కగా అభ్యంగ స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమాంతంగా మంట దగ్గరికి వెళ్ళిపోతే ఒళ్ళంతా చెమటలు బట్టి మళ్ళీ స్నానం చేయాలి కదా అనుకుంటాం మనం భోగిమంట ఈవేళ మనం 4 మార్గాల కూడలలో అబో పెద్దగా నెగళ్ళు వేస్తున్నారు. కానీ పూర్వం శాస్త్రం చెప్పింది మాత్రం ఇదే. ఈ పొగ వచ్చినటువంటి ఓషధీ ధూమం అంటే ఓషధీ శక్తి ఉన్నటువంటి పొగ ఊపిరితిత్తులలోనికి చక్కగా పీల్పబడుతూ ఉంటుంది. కాబట్టి నాసారంధ్రాలు, ఈ ముక్కుల రంధ్రాల ద్వారా వ్యక్తికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. చాలామంది తెల్లవారుజామునే లేచి భోగి మంటలనే పేరుతో, భోగి పర్వదినం అనే పేరుతో 4 గంటలకు లేచి 6 వరకు అక్కడే చలి కాగి దాన్ని చలిమంటగా భావిస్తే అది భోగి పర్వదినం చేసుకున్నట్టే కాదు, పైగా బద్ధకాన్ని కూడా నేర్పుతుంది ఆ రోజు నా పని. అది సరికాదు. ఈ అభ్యంగ స్నానం అయ్యాక ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఒక ప్రదక్షిణాన్నో 3 ప్రదక్షిణాల్లో గరిష్టంగా అంటే ఎక్కువలో ఎక్కువగా 12 మార్లు ప్రదక్షిణాన్నో చేయడం ద్వారా ఆదిత్య శక్తిని సంపాదించుకున్న తర్వాత ఇంట్లోకి రావాలి. తల్లి తండ్రి ఎవరున్నారో వాళ్ళకి పాదాభివందనాన్ని చేయాలి. కారణం ప్రపంచంలో ఎవ్వరు ఆశీర్వదించినా ఒక ఎత్తు, తల్లి తండ్రి ఆశీర్వదిస్తే ఒక ఎత్తు. తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి మీ కారణంగా నేను ఈ విధమైనటువంటి వృద్ధిని కలిగి ఉన్నాను, బుద్ధిలో ఆరోగ్యాన్ని శరీరంలో ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. బుద్ధిలో అనారోగ్యంగా ఉన్నట్టయితే తండ్రి ఏ ఉపాధ్యాయుని దగ్గరికి పంపించాలో ఆయన చేస్తున్నాడు. శరీరంలో అనారోగ్యంగా ఉన్నట్లయితే అమ్మ నువ్వు చేస్తున్నావు. మొత్తానికి నా శారీరక బుద్ధి సంబంధమైన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న మీ ఇద్దరికీ పాదాభివందనం అని ఇద్దరికీ పాదాభివందనాన్ని చెయ్యాలి ఇదే రోజున. దైవం ముందు కూర్చుని రేపటి రోజున సూర్యభగవానుడు తనదైనటువంటి స్వరూపంతో ఉత్తర దిక్కుకి కనిపిస్తున్నట్టుగా ఉంటాడు. కాబట్టి ఉత్తర అయనం రాబోతున్నటువంటి సూర్యుడిని తలుచుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి తీరాలి. వాళ్ళకి రాకపోయినట్లయితే తల్లిదండ్రులు స్వయంగా చదువుతూ వాళ్ళ చేత అనిపించాలి. ఆదిత్య హృదయ స్తోత్రం బాగా గుర్తుంచుకోండి. భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజుల్లో 36 మారు కానీ చేసినట్టయితే స్వయంగా ధర్మశాస్త్రం తెలియచేసింది. రావణాసురుణ్ణి సంహరించగలిగినంతటి శక్తి రామునికి ఏది అబ్బిందో అలా అంతటి శక్తిమంతులు అవుతారు ఎవరైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ 3 రోజుల్లో 36 మార్లు చేస్తే. 3 రోజులు కలిపి ఎంత తక్కువ సంఖ్యని ఎన్ని రోజుల కాలానికి మనకి చదువుకోవాలని ఇచ్చారు మహానుభావులు. గమనించండి మహర్షులు, 36 మార్లు 3 రోజుల మీద చదవడం పెద్ద కష్టమా మనకి? పైగా ఆదిత్య హృదయం చాలా చిన్నది. రావణాసురుడంతటి వాడిని రాముడంతటి వాడు సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు వధించలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అగస్త్యుడు ఉపదేశించాడు అంటే ఎంత గొప్పదైనటువంటి మంత్రం అది. ఆదిత్య హృదయ స్తోత్ర మహామంత్రం అది, అనుమానం ఏమాత్రం లేదు. అటువంటి దాన్ని చేయాలి. ఇక్కడ స్వచ్ఛమైన వస్త్రాలని తల్లిదండ్రులు కొత్తవి ఇస్తే వాటిని ధరించిన మీదట మరొక మారు పాదాభివందనాన్ని చేయాలి. ఇక్కడికి ప్రారంభ కాలంలో అంటే ఉదయకాలంలో చేయవలసిన భోగి కార్యక్రమం అవుతుంది. తల్లి చేసినటువంటి ఏ పిండి వంటలతో భోజనం ఉందో దాన్ని ఆరగించాక సాయంకాలం సూర్య అస్తమయ సమయం కాబోతూ ఉన్నప్పుడు అక్కడికి సరిగ్గా ఒక ముహూర్తం 48 నిమిషాల కాలం వెనుకకి భోగి పళ్ళని పోయడం అనే ఒక విధానం ఉంటుంది. సూర్యుని యొక్క ఆకారంలోనూ సూర్యుని పరిమాణంలోనూ సూర్యుని పేరుతో కూడా అర్కఫలం అంటే అర్క అంటే సూర్యుడు, అర్కఫలం అంటే రేగిపండు. అదిగో ఆ రేగిపండుని స్వయంగా సూర్యుని ఆకారంలో పరిమాణంలో పేరులో కూడా పోలిక ఉంది. కాబట్టి ఆ రేగిపళ్ళని ముత్తైదువులందరూ వరుసగా నిలబడి కనీసం 12 మంది ఉండాలి. బాగా గుర్తుంచుకోండి అమ్మా. ఒక్కొక్కళ్ళు స్వయంగా ఈ పిల్లవానికి బుద్ధిశక్తి పెరుగుగా కానీ అలా ఒకసారి వాళ్ళకి సంబంధించిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రారంభించి అలా అందరూ చదువుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాదం చొప్పున చదువుతూ అలా కానీ పోసినట్టయితే ఆ సూర్యుని శక్తి
ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం ద్వారా, ఆ చదివేటటువంటి తల్లి యొక్క తపశ్శక్తి ద్వారా, తాను ఇంట్లో పూజ చేసి వస్తుంది కాబట్టి తపశ్శక్తి ద్వారా ఈ బుద్ధిని ఈ పిల్లవానికి వికసింపజేసి చక్కని చదువు వచ్చేందుకు సహకరిస్తుంది. అది అలా పోయబడేటటువంటి ఏ భోగిపళ్ళు తల నుండి పాదాల వరకు దిగజారుతూ వెడతాయో ఆ పిల్లవానికి ఉండే దృష్టి దోషం కూడా తొలగుతుంది, తేజస్సు కూడా పెరిగే అవకాశం వస్తుంది. అలా పిల్లలకి భోగిపళ్ళని పోయాలి ఈ రోజున. ఆ పిల్లలలో ఆనంద అనుభవాన్ని చూడడం కోరడంగా కూడా ఇది పిల్లలకి భోగి పర్వం జరుపుకున్నట్టు. భోగి పర్వం అంటే భోగి పండుగ జరుపుకున్నట్టు. ఇక తల్లిదండ్రులైన వాళ్ళు, పెద్దలు, మహానుభావులు, వాళ్ళు భోగి పండుగని ఎలా జరుపుకోవాలి? భోగము అంటే పాము యొక్క పడగ అని అర్థం. భోగి అంటే పడగ కలిగిన పాము అని అర్థం. ఏ మూలాధారం అనేటటువంటి పేరు కలిగిన వెన్నెముక చివర ఉండేటటువంటి స్థానం ఉందో అక్కడి నుండి పాము పడగ ఆకారంగా అలా పైకి కనిపించే ఏ మేరుదండం వెన్నుపూస ఉందో ఆ వెన్నుపూస ద్వారా, అంటే వెన్నెముక ద్వారా అమోఘమైన యోగశక్తిని ఇలా పడగగా కనిపిస్తున్నటువంటి ఏ తల శిరోభాగం ఉందో అక్కడి వరకు ఆనంద అమృతాన్ని పంచగలిగినటువంటి స్థితిని కలగచేసేటటువంటి పండుగ భోగి పండుగ. బాగా గుర్తుంచుకోవాలి, వెన్నెముకని వెన్ను పాము అని పిలుస్తారు. అట్లాంటి పాతకాలపు మాటల్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు మనం. ఈ వెన్నుపాము ద్వారా అమోఘమైన మంత్రాన్ని పఠిస్తూ చక్కనైనటువంటి కుండలినీ శక్తిని పైపైకి రప్పించగలిగేలా చేస్తే ఈ బుద్ధి మొత్తం ఆనందమయమైపోయి సహస్రాల చక్ర నిండుగా చెప్పలేనటువంటి ఆనందం అమృత రూపంగా శరీరం నిండుగా ప్రవహిస్తే వీళ్ళ మీద చాడీలు చెప్దాం, వాళ్ళ మీద నేరాలు చెప్దాం, ఈ ఇంటి కథ విందాం, ఆ ఇంటి కథ విందాం, వీళ్ళకి సలహా వాళ్ళకా పాడు సలహా, ఇట్లాంటి ఆలోచనలు రావు. సత్ ప్రవర్తన యుతంగా జీవితాన్ని దిద్దుకోగలుగుతాం. యథార్థమైనటువంటి సూర్యుడిని ఇదిగో ఈ శిరస్సుకి సంబంధించిన బ్రహ్మరంధ్రంలో అలా నిలుపుకోగలుగుతాం. చక్కని ఆలోచన కిరణాలతో శరీరం అంతా ఆనందాన్ని నింపుకుంటూ ఆ ఆనంద అనుభవాన్ని భోగి రూపంగా పొందగలుగుతాం. ఇంతటి దూరదృష్టితో ఏర్పాటు చేయబడ్డటువంటి మహాద్భుతమైన పండుగ ఏది అంటే మనం అనుకునేటటువంటి భోగి పండుగ. చిట్ట చివరి అంగంగా ఈ రోజున చేసే చివరి కార్యక్రమం, రేపటి రోజున ఏ చక్కని బొమ్మల కొలువు పెట్టబోతున్నామో సంక్రాంతి పర్వదినం నాడు ఆ పెట్టబోయేటటువంటి ఆ పండుగకి ఈ రోజున బొమ్మల కొలువుకు కావలసిన బొమ్మలన్నింటినీ ఒక చోట ఏర్పాటు చేసుకోవడం. ఇలా ఈ భోగి పండుగని సంపూర్ణంగా ఏ అక్షరం కూడా మరొక చోటికి పోనీయకుండా ప్రత్యక్షరము భోగి పర్వపు శీర్షికకి తగిలేలానే ఇంత ఎందుకు ఆనందంగా తమకి తెలియచేస్తున్నాను అంటే భక్తి టీవీ ప్రేక్షకులందరూ ఇలా చేసుకోవాలని, చేసుకుంటారని ఆశిస్తూ ఆ భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ మరొక్కమారు కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు. స్వస్తి ప్రజాభ్యః.